చావా ఈ సినిమా ఇప్పుడు దేశవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ను బద్దలు కొడుతుంది. చావా చిత్రంతో ప్రపంచం అందరి దృష్టి మహారాష్ట్ర చారిత్రక వ్యక్తి శంభాజీ మహారాజ్పై పడింది. దీంతో అసలు ఎవరు ఈ శంభాజీ? ఎందరో వీరులు విదేశీ రాజుల గురించి కూడా మాట్లాడుకునే ఈ దేశంలో ఎందుకని శంభాజీ జీవితం, వీరత్వం, ఆయన కీర్తి ప్రతిష్టలను భారతదేశ చరిత్రలో పొందుపరచలేదు? చావా సినిమా చూసే వరకు ఇలాంటి ఓ బలమైన క్యారెక్టర్ ఉందని దాదాపు చాలా మందికి తెలియదు. అంటే ఇంకెంతమంది వీరుల వీరత్వాన్ని ఇలా ఆనవాళ్లు లేకుండా తుడిచేసి ఇండియన్ హిస్టరీని బలహీనపరిచారు. ఇలాంటి దారుణమైన కుట్రలకు కారణం ఎవరు? ఈ విషయాలన్నీ తెలియాలంటే ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. ఈ వీడియోలో మనం మాట్లాడుకునేది ఒక సాధారణమైన వ్యక్తి గురించి కాదు, వేల మంది సైనికుల ప్రాణాలకు తన ప్రాణాలను అడ్డేసే ఓ గొప్ప వీరుని గురించి. మొఘల్స్ నుంచి లక్షల మంది హిందువుల రక్షణ కోసం తన శరీరాన్ని ముక్కలు చేసుకోవడానికి కూడా వెనకాడని మహారాజు గురించి. ఆయన మరెవరో కాదు, ఛత్రపతి శివాజీ తనయుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్. భారతదేశ చరిత్రలో వీరుల గురించి మాట్లాడుకుంటే ఓ అర్జునుడు, ఓ శివాజీ మహారాజ్, ఓ అభిమన్యుడు, ఓ శంభాజీ మహారాజ్ అని. మత మార్పిడి కోసం ఔరంగజేబ్ తన రాజ్యాన్ని ఆక్రమించాలని చూస్తే అతనిపై సింహంలా విరుచుకుపడేవాడు. అలాంటి సింహానికి పుట్టినవాడే శంభాజీ మహారాజ్. శంభాజీని అందరూ చావా అని పిలిచేవారు. చావా అంటే సింహం, పిల్ల అని దాని అర్థం. అయితే శివాజీ మహారాజ్కి 8 మంది భార్యలు. వారిలో పెద్ద భార్య పేరు సాయిబాయి. ఈ దంపతులకు 1657లో మే 14న శంభాజీ మహారాజ్ జన్మించారు. శంభాజీ పుట్టిన 2 సంవత్సరాలకే తన తల్లి మరణించింది. ఆ తర్వాత శంభాజీని తన నాన్నమ్మ శివాజీ కన్న తల్లి జీజియాబాయి పెంచింది. ఆమె చేతిలో శంభాజీ ట్రైన్ అవుతూ ఉన్నాడు అంటే అర్థం చేసుకోవచ్చు. శంభాజీలో శివాజీ మహారాజ్ వీరత్వం రావడానికి కారణం కూడా జీజియాబాయి అనే చెప్పుకోవచ్చు. ఇక శంభాజీ గురించి మాట్లాడుకుంటే శంభాజీకి 13 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఆయనకు మరాఠీ, సంస్కృతం, పోర్చుగీసు, అరబిక్, పర్షియన్ ఇలా 13 భాషలపై గ్రిప్ తెచ్చుకున్నాడు. ఆ టైంకే బుద్ధ భూషణ్ అనే పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ బుక్ని కూడా రాశాడు. ఇక శంభాజీకి 1676లో యేసుబాయి అలియాస్ జీవుబాయితో మ్యారేజ్ అయింది. ఇక శంభాజీ జీవితంలో అసలు కథ ఇక్కడి నుంచి మొదలైంది. శంభాజీ చిన్ననాటి నుంచే
పద్ధతిలో అంత్యక్రియలు చేసినట్టు చెబుతూ ఉంటారు. అలా 1689 మార్చి 1న 31 సంవత్సరాల వయసులో శంభాజీ మహారాజ్ మహారాష్ట్ర ప్రజలకు భౌతికంగా దూరమయ్యారు. కానీ మరాఠా ప్రజలకు ఆయన ఇచ్చిన ధైర్యం మాత్రం పదిలంగా ఉండిపోయింది. మరి శంభాజీ మరణం తర్వాత అయిన ఔరంగజేబ్ మరాఠా సామ్రాజ్యాన్ని సొంతం చేసుకున్నాడా అంటే ఆ రాజ్యంలో ఒక గడ్డి పోసను కూడా పీకి తెచ్చుకోలేకపోయాడు. అలా శంభాజీని ఏమీ చేయలేక చరిత్రలో చేతగాని చక్రవర్తిగా మిగిలిపోతానేమో అనే భయంతో చివరికి శంభాజీ వీరత్వాన్ని అతని ఆనవాళ్లను చరిత్రలో లేకుండా తుడిచిపెట్టించాడు. విచిత్రం ఏమిటంటే శంభాజీ మరణం తర్వాత కూడా అక్కడి ప్రజలు ఎవ్వరు కూడా ఔరంగజేబుకు తలదించలేదు. అలా 27 సంవత్సరాల పాటు మరాఠా సామ్రాజ్యాన్ని ఆక్రమించాలనే ఔరంగజేబు కలగానే మిగిలిపోయింది. అలా సింహం లాంటి శివాజీ కొడుకు శంభాజీ మరాఠా సామ్రాజ్య ప్రజల గుండెల్లో చాలా పదిలంగా మిగిలిపోయాడు. For more videos like this, subscribe Big TV channel.